వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు నేను 'డూడ్' సినిమా చూశాననమాట. దాని గురించి మాట్లాడదాం. అండ్ దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ్ సినీ అండ్ ఆల్సో ఫాలో టు తేజ్ సినిమా ఇన్ ఇన్‌స్టాగ్రామ్ అనమాట. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 'డూడ్' సినిమా ఎలా ఉంది అంటే ఓవరాల్‌గా నాకు అంటే చూసిన వెంటనే ఓకే. మరి అంత తీసి పడేయాల్సిన సినిమా కాదు. చూసిన వెంటనే ఐ ఫెల్ట్ లిటిల్ ఫన్, ఎమోషన్ అన్నీ అన్నీ ఉన్నాయి. సమపాలంగా అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంది. అండ్ ఇలాంటి సినిమా మనం ముందే చూసాంలే అన్నట్టు అనిపిస్తది. కానీ కాదు, కొంచెం డిఫరెంట్‌గా డీల్ చేస్తారు. అండ్ డిఫరెంట్‌గా ఉంటదనమాట. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ మనకి 'తెలుసు గదా'లో కూడా సేమ్ ఆ టైపే ఉంది. ఇప్పుడు ఇది కూడా కొంచెం ఆ జోన్‌లోనే ఉంది. బట్ చాలా థిన్ లైన్ మీద వీళ్ళు చేశారు. వేర్ 'తెలుసు గదా'లో కామెడీ, వర్కౌట్, డ్రామా అనేది అట్లా స్టాండర్డ్‌గా, సింపుల్‌గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఒక స్ట్రెయిట్ లైన్‌లో ఎళ్తది. వేరాజ్ దీనిలో డ్రామా ఎలా ఉంటదంటే విత్ ట్విస్ట్ అండ్ టర్న్స్, దేర్ విల్ బి ఎ బ్యాక్ స్టోరీ ఉంటుంటది. ప్రతి క్యారెక్టర్‌కి బ్యాక్ స్టోరీ ఉంటదనమాట. అండ్ ఆల్సో దీంతో పాటు మనకి ప్రతి సీను కొంచెం విజువల్‌గా గాని, ఎడిటింగ్ పరంగా గాని కొంచెం డిఫరెంట్‌గా చూపియడానికి చాలా ట్రై చేశారు. అది మనకు కనిపిస్తుంటదనమాట ఈ సినిమాలో చూస్తున్నప్పుడు. అండ్ ఓవరాల్‌గా మనకి మూవీ చూస్తున్నంత సేపు ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తది. ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అనిపిస్తది. అండ్ ఆల్సో ఇంకోటొచ్చేసి ఇలాంటి స్టోరీలో ఇప్పటి వరకు అందరూ హీరోలు తోపు, తురుము అది ఇది అంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం అడ్జస్ట్‌మెంట్ మెంటాలిటీ ఉన్న హీరో ఎలా చేస్తాడు? ఎలా ఓవర్‌కమ్ అవుతాడు? అనే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది నాకు నచ్చింది. అవి బావున్నాయి. అండ్ ఇన్‌ఫాక్ట్ దీనిలో మస్కులినిటీ లేదా, అది లేదా, ఇది లేదా అంటే యెస్, మస్కులినిటీగా ఉంటే మనకు తెలుసు కదా! అలాగా డామినేషన్ ఉంటది. వేరేజ్ అడ్జస్ట్‌మెంట్ నేచర్‌తో కొంచెం మంచిగా కొంచెం ఒకళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఎళ్తే డూడ్ లాగా ఉంటా. అండ్ ఈ రెండిట్లో డిఫరెన్స్ గూడా ఉంది. ఇక్కడొచ్చేసి స్మూత్‌గా డీల్ చేస్తారు. ఇక్కడొచ్చేసి హార్ష్‌గా డీల్ చేస్తారు 'తెలుసు కథలో'. కానీ ఈ 'డూడ్' సినిమాలో నాకు ఇంకొకటి బాగా నచ్చిందేంటంటే ఎమోషన్స్‌కి మనం కనెక్ట్ అవుతాం. అండ్ ఆల్సో అది హీరో అయినా గాని, హీరోయిన్ అయినా గాని ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతదనమాట. వేరేజ్ నాకు ఇంకొకటొచ్చేసి 'మమిత' గూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది. తన యాక్టింగ్ గాని, తన డాన్స్ గాని, తన చేసే విధానంలో ఎవ్రీథింగ్ ఈస్ టాప్ నాచ్. అండ్ శరత్ ఎక్సలెంట్. శరత్ గారి రోల్ ఉంది సూపర్. అంతే. ఆయన అంత ఇంటరాక్టివ్‌గా, అంత యాక్టివ్‌గా చేస్తూ విలన్ కింద అలా విలన్ గ్రే షేడ్స్ చూపిస్తూ కాసేపు మళ్ళీ మామూలుగా అయిపోయి, మళ్ళీ ప్రశాంతంగా అసలు ఆ షేడ్స్ చూపియడం కూడా సూపర్‌గుంది. నేనేదో అనుకున్నాను గానీ చూసిన తర్వాత ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్ అనమాట. అండ్ దీనిలో ఇంకో ట్విస్ట్స్, టర్న్స్ ఇవన్నీ గనుక ఇవన్నీ వద్దు దాని గురించి. మీకు నిజంగా చూడాలనిపిస్తే ఎళ్లిపోయి చూడండి 'డూడ్'. 'డూడ్' వాస్ గుడ్ మూవీ అండ్ చూడొచ్చనమాట. ఐ ఫెల్ట్ లైక్ మనం చెప్పాలి ఈ సినిమాకి. నాకు ఫస్ట్ హాఫ్ అయితే ఈ రేంజ్‌లో పెట్టేసాడు. పైన పెట్టేసాడు. సెకండ్ హాఫ్‌కొచ్చేటప్పటికల్లా కొంచెం స్లో అవుతది, లాగ్ అవుతది. అండ్ ఆల్సో ఏంట్రా స్టోరీ ఇట్లా డిఫరెంట్‌గా మారిపోయింది. అరే! హీరోయిజం ఏంట్రా ఎక్కడ పోయింది? ఏంటి ఇట్లా చేసాడు? డీలింగ్ అంత గొప్పగా లేదా? అన్నంత రేంజ్‌లోకెళ్ళిపోతదనమాట. బట్ ఓవరాల్‌గా ఒక మూవీ చూసిన తర్వాత యాహ్! ఫస్ట్ స్టార్ట్ అయింది. ఒక క్వెషన్ మార్క్స్‌తో ఉంటుంది. ఆ క్వెషన్ మార్క్స్‌కి అన్నిటికి ఆన్సర్స్ సెకండ్ హాఫ్‌లో రిడెంప్షన్ ఇచ్చాడు. అంటే కొంతమందికి అది ఆన్సర్స్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అది మీ థాట్ ప్రాసెస్, మీ ఒపీనియన్, మీ థింగ్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదైతే ఆన్సర్ ఇవ్వాలో అనేది పర్ఫెక్ట్‌గా ఇచ్చారు. ఇట్ వాస్ గుడ్. నాకు ఇలాంటి సినిమాలని సరిగ్గా డీల్ చేయరు కొన్ని కొన్ని సార్లు. మనం అనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'ఆర్య 2' గూడా ఐ థింక్ ఇది కొంచెం సిమిలర్ టు 'ఆర్య 2' టైప్‌లోకెళ్తదనమాట. అక్కడొచ్చేసి ఒక అబ్బాయి ఇంకో అబ్బాయితో ఉంటే అండ్ నేను ట్రైలర్ చూసిన వెంటనే ఐ సెడ్ వన్ దిస్ ఈస్ ది బెస్టీ స్టోరీ అని. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్‌కి లవర్‌కి మధ్యలో బెస్టీ అనే థింగ్ ఉంటది చూడు. అది డీల్ చేస్తది. అంటే ఈవెన్ వాళ్ళు ఫ్రెండ్‌షిప్ అని చెప్తారు. ఇక్కడొచ్చేసి లవ్ అని చెప్తారు. ఇవన్నీ ఉంటాయి కానీ ఆ బెస్టీ రోల్ ఏదైతే ఉందో సేమ్ ప్యాటర్న్ అలా ఉంది కనిపిస్తుందనమాట. సో ఐ ఫెల్ట్ గుడ్. బావుంది. 'డూడ్' నాకు బాగా నచ్చింది. ఒక టైమ్‌లో లైక్ హీరోయిన్ గూడా సాక్రిఫైస్ జేయడం అవన్నీ బావున్నాయి. నాకు ఈ సినిమాలో కొన్ని బొక్కలు ఫ్రాంక్‌గా చెప్పాలంటే బొక్కలున్నాయి. అవి కొన్ని బాలేదనమాట. లైక్ ఐ ఫెల్ట్ లైక్ 'మమిత' గాని ఎవరైతే క్యారెక్టర్ ఉన్నారో హీరోయిన్ క్యారెక్టర్ షీ ఫెల్ట్ లైక్ సెల్ఫిష్ కొన్ని సీన్స్. అంటే అసలు హీరో గురించి పట్టించుకోకుండా సెల్ఫిష్‌గా ఎళ్ళిపోయిందని. అండ్ కొన్ని విషయాల్లో హీరో టూ మచ్ అడ్జస్ట్‌మెంట్. అంటే అక్కడ పడాల్సిన చోట గూడా అడ్జస్ట్‌మెంట్ అయిపోతాడు. చాలా సాక్రిఫైస్ చేస్తున్నట్టు, చాలా టూ లోకెళ్ళిపోతాడు. ఏ అబ్బాయి అలాంటివి చేయడు. అలాంటిది చూపిచ్చారన్నమాట. సో, ఇదన్నమాట సంగతి 'డ్యూడ్' అయితే మాత్రం. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే 'డ్యూడ్' వాస్ ఎ గుడ్ వాచ్. నేను ఎంజాయ్ చేశా సినిమా. మీరు గూడా ఎళ్లి ఎంజాయ్ చేయండి. ఐ లవ్డ్ ఇట్. సో, అదన్నమాట సంగతి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా.
అండ్ మీకు గాని నిజంగా యూ వాంట్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ తెలుసు కదా డూడ్ ఈ రెండింటి గురించి మాట్లాడదాం అని చెప్పండి కింద కామెంట్ సెక్షన్ లో, మనం మాట్లాడదాం. అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని. మనం 1000 దగ్గర ఉన్నాం, చేయండి ప్లీజ్. ఓకేనా? అర్థమైందా రాజా?